ఓం నమఃశివాయ. ఆదిభట్ల గ్రామం నుండి విచ్చేసిన ప్రభాకర్ రెడ్డి సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు జరిపించుకున్నారు. పాలుట్ల గోత్రోభవస్య నామధేయస్య నరసింహారెడ్డి నామధేయస్య సరిత నామధేయస్య సాయి కృష్ణ నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం గోత్రోభవస్య యాపాల గోత్రోభవస్య ప్రభాకర్ రెడ్డి నామధేయస్య సునీత నామ్ని జిషిత నామధేయస్య వర్ణిత నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం. ఈ సందర్భంగా భక్తులంతా శంకరునికి స్వయంగా జలాభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తన్నో రుద్ర ప్రచోదయాత్ స్వాహా. ఓం కాంచాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని ఉన్నత మహోన్నత రీతిలో నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఇటుకలు అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉండ పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. కీర్తిశేషులు ఎం సుదర్శన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. సేవా మార్గంలో భాగంగా ప్రభాకర్ రెడ్డి గారు ఖైరతాబాద్ వాస్తవ్యులైన కె సాయి కృష్ణారెడ్డి గారి తరపున వారి తాతయ్య గారు కీర్తిశేషులు ఎం సుదర్శన్ రెడ్డి గారి 7వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక పూట అన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. కుటుంబ పెద్దను తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులకు ఆ శివయ్య కృపాకటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి, నేను సునీతని ఆదిభట్ల విలేజ్ నుంచి వచ్చామండి. ఈరోజు మా నాన్నగారి 7వ వర్ధంతి సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చామండి. ఇక్కడ మేము అన్నదానం చేయదలుచుకొని వచ్చాము. యాక్చువల్గా మా అక్కగారి పుత్రుడైన సాయి కృష్ణారెడ్డి ఖైరతాబాద్ వాసులైన వారు చేపించారు. వారు ఈరోజు అందుబాటులో లేనందుకు మేము మా అమ్మగారితో వచ్చాము. ఇక్కడికి వచ్చాక మాకు ఈ టెంపుల్, ఈ యాంబియన్స్ ఇదంతా బాగా నచ్చిందండి. ఇక్కడ అనాథాశ్రమం అంటే ఓన్లీ అనాథులే అనుకున్నాం, కానీ ఇక్కడ వైకల్యంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి చాలా బాగా చూసుకుంటున్నారు. మేము ఇక్కడికి రాగానే గుడిలో దర్శించుకున్నాము. అభిషేకం చాలా బాగా చేయించారు. తర్వాత ఇక్కడ అన్నదానంలో మేము 60 మెంబర్స్కి అన్నదానం చేయించారు. ఈరోజు మాకు చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడే తిన్నాము. చాలా బాగుందండి ఫుడ్. ఇది చూసి మీరు ఇంకెవరైనా చేయాలనుకుంటే ఇక్కడ మా నాన్న అనాథాశ్రమంకి వచ్చి చేయగలరని నా విన్నపం. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో నా అంటూ ఎవరూ లేని నిర్భాగ్యులు వైద్య సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
చెత్త కుప్పల్లో వ్యర్థాలను తింటూ అనారోగ్యం పాలైన అనాథులకు మందులు, వైద్య సామగ్రి అందించి దిక్కులేని అభాగ్యులకు ప్రాణదాతలై పుణ్యం కట్టుకోండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.